తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా వారి గ్రహస్థితితో ప్రారంభిద్దాం. తప్పకుండా తల్లి. కన్యా రాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితిని మనం పరిశీలిస్తే కనుక, ఎందుకంటే సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహువుకి వస్తే, రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి, ఏ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో, అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్నే. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శని సంచారంలో సప్తమంలో, సంవత్సరం అంతా సప్తమంలోనే ఉంటాడు, తిరిగేం లేదు. తదుపరి దేవగురు యొక్క సంచారం తీసుకుంటే గనక ఈ రాశి వారికి దశమంలో సంచారం 70 రోజులు, ఏకాదశంలో సంచారం 130 రోజులు, ద్వాదశంలో సంచారం 120 రోజులు, మరలా ఏకాదశంలో సంచారం 60 రోజులు. అంటే కన్యా రాశి వారికి ద్వాదశంలో ఉన్న 120 రోజులు తప్పిస్తే, ద్వాదశం అంటే సింహరాశిలో, సింహరాశిలో ఉన్నటువంటి 120 రోజుల నిడివిని తీసి పక్కన పెడితే గనక మిగిలిన 8 నెలలు కన్యా రాశి వారికి అద్భుతమే.
దశమంలోనూ యోగిస్తాడు, ఏకాదశంలోనూ యోగిస్తాడు. ఏకాదశంలో ఎందుకు యోగిస్తాడంటే శుభగ్రహం గురువు. శుభ ఏకాదశ ఫల అవాప్తిరస్తు అని ఆశీర్వచనం చేస్తాం మేము చివరిలో. వేదాశీస్సులు ఇచ్చినప్పుడు కూడా సర్వేణాం గ్రహాణం అంటే అన్ని గ్రహాలు. శుభ ఏకాదశ ఫల అవాప్తిరస్తు, ఏకాదశంలో ఉండేటువంటి ఫలితాన్ని నీకు ఇవ్వుగాక. ఏకాదశంలో ఉండే ఫలితం అంటే మంచి ఫలితం. అలాంటి గురువే ఏకాదశంలో ఉంటాడు. ఏకాదశంలో వీరికి తీసుకుంటే గనక ముందు మొత్తం సుమారు ఒక 200 రోజులు ఏకాదశంలో ఉంటాడు. 120 రోజుల పాటు ద్వాదశంలో 12వ ఇంట్లో ఉంటాడు. కేవలం ఒక 70 రోజులు దశమంలో ఉంటాడు. దశమం ఏకాదశం అంటే మిథున రాశి సంచారం, కన్యా రాశి వారికి గురువు యొక్క సంచారం మిథునంలోను కర్కాటకంలోను యోగాన్ని ఇస్తుంది. ఎప్పుడు వీళ్ళకి యోగం రాదు అంటే తీసుకుంటే గనక ఈ యొక్క కన్యా రాశి వారికి మరీ ముఖ్యంగా అక్టోబర్ 3వ వారం నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు బలం తగ్గిపోతుంది. కేవలం అప్పుడు మాత్రమే గురుబలం ఉండదు. ఈ గురుబలం సరే ఆ కొంచెం నిడివి ఉండదు, సుమారు 120 రోజులు. శని బలం సంపూర్ణంగా ఉంటుంది. రాహుకేతువులు చూద్దాం. కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి రాహు 6వ బలంగానే ఉంటాడు. తదుపరి మారి డిసెంబర్లో వచ్చేటప్పటికి పంచమంలో ఉంటాడు. అక్కడ కూడా యోగాన్ని ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కేతువు తీసుకుంటే కనుక తాను ఏకాదశంలోకి వెళ్తాడు. అందుకని కేతు బలం బాగుంటుంది. అంటే కన్యా రాశి వారికి ఓవరాల్గా తీస్తే కనుక ఒక 80% బలం ఉంది. 80% గ్రహస్థితి, రాహుకేతువుల బలం ఉంది, శని బలం ఉంది, గురువు కూడా యోగిస్తున్నాడు. గురువు దాదాపుగా మనకు తీసుకుంటే 120 రోజులు పక్కన పెడితే మిగిలిన టైం అంతా యోగిస్తున్నాడు. అంటే గురుబలం కూడా 360 రోజులు 120 రోజులు తీసేస్తాం. 120 తీసేసేది మనం. 120 డేస్ తీస్తే 360లో ఎంతమ్మా? సుమారుగా 240 డేస్, దాదాపు 8 నెలల పాటు యోగాన్ని ఇస్తున్నాడు గురువు. అదే సందర్భంలో సమాంతరంగా శని రాహుకేతువులు కూడా యోగాన్ని ఇస్తున్నారు. అందుకని కన్యా రాశి వారికి 80% బాగుంటుంది, తిరిగేం లేదు. సంఘంలో గౌరవం ఉంటుంది, రాజపూజ్యం ఉంటుంది, నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో ఫలితం దక్కుతుంది, విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్తారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది. కేవలం వాళ్ళ పనులు ఎక్కడ ఆగిపోతాయి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఆగిపోతాయి. అక్టోబర్ కూడా 3వ వారం నుంచి చేసిన పనులు, చేస్తున్న పనులు, చేయబోయే పనులు ఈ 3 ఆగిపోతాయి. అప్పుడు స్లో అవుతాయి, ముందరికి రావద్దు అనమాట. ఇక అప్పుడు కూడా అవసరం మనం ఆగకూడదు. అంటే వ్యాపారంలో ఉండేవాళ్ళు ఆగితే పక్కవాడు పైకి లేచిపోతాడు, అంతే కదా. అంతే కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వీరికి ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం ఉత్తమం. మారకుండా చేయాలి. ఏ రంగంలో ఉన్న విద్యార్థుల దగ్గర నుంచి ఏ పదవిలో ఉన్న వాళ్ళకైనా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చాలా అంటే చాలా అవసరం. అది చేస్తూ వ్యాపార రంగంలోనూ ఉద్యోగస్తులు లేదా వారికి వ్యక్తిగతంగా గురుదశ జరుగుతూ గురువు కూడా వేయంలోనే ఉన్నాడు అనుకుంటే, చక్రంలో జాతక చక్రంలో గోచారంలో కూడా వేయంలోకి వస్తాడుగా సింహంలో, అప్పుడు ఖచ్చితంగా గురువుకు విశేషంగా హోమం అవసరం. మేధా దక్షిణామూర్తి హోమం, గురుగ్రహ హోమం, మరి బృహస్పతి పాశుపత హోమం ఇవి చేసి దానం ఇవ్వాలి. ఎందుకు హోమమే అని చెప్తాం మనం అంటే, వైదిక కర్మక్రియలు అంటే ఏంటంటే శాస్త్రం చెప్పేది హోమంతోనే అది సంపూర్ణం, అంటే పూర్ణ ఫలితం వస్తుంది. 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం, 9 రోజులు శరన్నవరాత్రులు చేస్తాం అమ్మవారికి ప్రీతిగా, దుర్గా నవరాత్రులు చేస్తాం, 9 రోజులు వసంత నవరాత్రులు చేస్తాం, 9 రోజులు వారాహి నవరాత్రులు చేస్తాం. ఇట్లా ఇదే కాకుండా ఒక గృహప్రవేశం చేశాం, చివరి ఘట్టం హోమమే. ఈ 9 రోజులు పూజ చేసిన చివరి రోజు హోమమే చేస్తారు చూడండి. వారాహి హోమం ఉంటుంది చివరి రోజు, గణపతి నవరాత్రుల్లో చివరి రోజు గణపతి హోమం, దుర్గా నవరాత్రుల్లో చివరిలో చండీ హోమం, వారాహి నవరాత్రుల చివరిలో వారాహి హోమం. అట్లాగే మరి గృహప్రవేశం వచ్చేప్పటికి వైదిక కర్మల్లో చివరి ఘట్టం ఏంటి? హోమమే. వాస్తు హోమం, నవగ్రహ హోమం, ఇలా హోమం. వివాహ వ్యవస్థలో చివరిలో హోమమే ఉంటుంది. హోమం చుట్టూనే దంపతులను తిప్పుతాం, భార్యాభర్తలు ఇద్దరు కూడా అగ్ని సాక్షిగా. ఉపనయన సంస్కారంలో కూడా హోమం ఉంటుంది చివరిలో. అంటే శాస్త్రం ఏం చెప్తుంది? వైదిక కర్మలు ఏం చేసినా కూడా హోమం ద్వారానే అది సంపూర్ణం.
హోమంతోనే పట్టు. ఎందుకని అంటే అగ్నిముఖావై దేవాహ అని శాస్త్రం. అగ్నిముఖంగానే ఈశ్వరుడు ఉంటాడు. అందుకనే జ్యోతిస్వరూపుడు అంటాం మనం. ఈశ్వరుడే జ్యోతిస్వరూపుడు. మనం ఎవరికైతే అర్పిస్తామో అగ్నిహోత్రుడు వారికి అందిస్తాడు అగ్నిముఖంగా. అందుకని హోమం చేసిన ద్వారా ఫలితం తొందరగా వస్తుంది. ఎవరికి ఇంత కష్టాల్లో ఉండేవాళ్ళు తొందరగా బయటపడాలంటే హోమం. అంటే మన మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే హోమం అనేది సర్జరీ. ముదిరిపోయిన రోగానికి టాబ్లెట్ పనికిరాదు కదమ్మా. ముదిరిపోయిన రోగానికి డాక్టర్ రేపు వస్తారో ఎల్లుండి వస్తారో డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు రండి దాన్ని ఏమంటారు సర్జరీ చేద్దాం అంటాడు. అట్లాగే దోష తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా గురుబలం పోయినప్పుడు మాత్రమే ఈ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే తీవ్రత అందరికీ కాదు. మళ్ళీ దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే కన్యారాశి వారికి గురువు 120 రోజులు ద్వాదశంలో, వ్యయంలో, 12వ ఇంట్లో, సింహంలో ఉంటాడు. వారి జాతకంలో గురువు బాగున్నాడు అనుకోమ్మా, అద్భుతమైన స్థానం అయినటువంటి 5వ స్థానం 9లోనో ఉన్నాడు అనుకో, ఇబ్బంది ఏం లేదు. వారి జాతకంలో కూడా 12లో పడిపోతే అప్పుడు మాత్రం ఇబ్బంది పడతారు. అలాంటి వారికి హోమం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలా చేస్తే మటుకు ఖచ్చితంగా శుభఫలితం వస్తుంది. ఏదేమైనా కన్యారాశి వారు పసుపు రంగు వస్త్రాలు వేస్తూ, పసుపు రంగు కనీసం గురువారం నాడు పసుపు రంగు నాప్కిన్ అయినా జేబులో పెట్టుకుని, కుదరని పక్షంలో పసుపు ఎల్లో కలర్ డ్రెస్ వేయటం కుదరకపోతే అది నాప్కిన్ అయినా జేబులో పెట్టుకోవటం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం నిరంతరం చదువుకోవడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. మొత్తం మీద కన్యారాశి వారికి 70 నుంచి 80% బాగుంది. 80% శుభ ఫలితాలు అని చెప్పాలి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.